నమస్తే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాయిదా పడ్డ అసెంబ్లీలో నేటితో మళ్ళీ మొదలైనాయి. సో గతంలో మనం చూసినాం మొదటి రోజే అసెంబ్లీలో ఇక ఒకరంటే ఒకరు విరుచుకుపడ్డటువంటి పరిస్థితి. ఇక నిన్న మొన్న చూస్తూ ఉన్నాము సోషల్ మీడియా వేదిక కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వేదికగా ఒక రకమైనటువంటి మాటల యుద్ధం నడుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇక మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఇప్పటికే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. శ్వేతపత్రాలు అనేది కేవలం అధికార పార్టీ ఒక డ్రామా క్రియేట్ చేస్తుంది, అమలు కాని హామీలను ఇచ్చి వాటి కోసం ఈ శ్వేతపత్రాలను ఒక డ్రామాను క్రియేట్ చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి ఒక ఫేక్ వీడియోను కూడా షేర్ చేసి కేటీఆర్ కొంత విమర్శలకు తావునిచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామార్ రామ్మోహన్ రెడ్డి గారు అన్నారు. సో రామ్మోహన్ రెడ్డి గారు ఎక్కడ డిబేట్లో చూసినా కూడా అధికార పక్షాన అధికార పార్టీ తరఫున మీరైతే ప్రతిపక్ష నేతల మీద విరుచుకుపడుతున్నారు. సో ఏం సమాధానం చెప్తారు? ఇప్పటికే సిద్ధరామయ్యకు సంబంధించిన ఒక పోస్ట్ను అయితే కేటీఆర్ గారు షేర్ చేసిరు, దాని మీద విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు దాని గురించి? విమర్శలు కాదు, దొంగ లెక్క దొరికిపోయింది కాబట్టి తప్పుడు సమాచారాలు, ఫేక్ న్యూస్, మార్ఫుడ్ వీడియోసు, లేకపోతే ఇంకేమైనా కూడా ప్రజల్ని పక్కదారి పట్టించేటటువంటి వీరి యొక్క నైజం 10 సంవత్సరాల నుంచి చేసింది. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కూడా బుద్ధి వస్తలేదు వీళ్ళకి. ఒక అబద్ధం అని చెప్పి తెలిసినటువంటిది పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు అననటువంటి మాటల్ని డీప్ ఫేక్ అంటాం టెక్నాలజీ రోజు. అది దాన్ని పెట్టి వీడియోలు పెట్టే చూసిరా కాంగ్రెస్ పార్టీ ఎట్లుందో అని చెప్పి తెలంగాణ ప్రజల్ని మళ్ళీ కూడా మోసం చేయడానికి తయారయ్యారు. అంటే వీళ్ళకి బుద్ధి రావాలని చెప్పి ఫస్ట్ దేవుడిని కోరుకుందాం. ఎవరు డీఫేక్ వీడియోలు క్రియేట్ చేశారంటారు? ఇప్పుడు అది వీళ్ళు అనేటటువంటిది ఏంటిది అని అంటే ఎవరో బీజేపీ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి దాన్ని మా యొక్క నాయకుడు షేర్ చేసిండని నిన్న మాతోటి డిబేట్లలో కూర్చొని మాట్లాడుతారు. మా నాయకుడు తయారు చేయలే, మేము ఓన్లీ దాన్ని వచ్చినటువంటి దాన్నే పెట్టామనంటే నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు లెక్క ఉంటున్నటువంటి వ్యక్తివి, మొన్నటిదాకా ఇంచుమించు డిఫాక్టో ముఖ్యమంత్రి లెక్క వ్యవహరించినటువంటి వ్యక్తివి, నిజమేందో అబద్ధమేందో తెలుసుకోకుండానే నువ్వు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుందా? నీ కింద అట్లాంటి వ్యవస్థ లేదా? ఖచ్చితంగా ఉంది. ఏది నిజం ఏది అబద్ధం అనేటటువంటి తెలుసుకొని పెట్టేటటువంటి వ్యవస్థ ఉంది. ఆ బాధ్యత నీ మీద ఉంది మా అన్నిటికంటే ముంగట. కానీ తప్పుడు ఎందుకు పెడతాడు అని అంటే తప్పుడు సమాచారాలు పెట్టుడు నాకు అలవాటు కాబట్టి. గతంలో కూడా మీకు గుర్తుందా, ఫాక్స్కాన్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ రోజు కూడా ఏమన్నాడు, అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐటీ కంపెనీలు మొత్తం తెలంగాణకి నుంచి కర్ణాటకకి వెళ్ళిపోతాయి, చూసిరా ముఖ్యమంత్రి లెక్క ఎవరైతారో తెలియదు కానీ డీకే శివకుమార్ గారు కర్ణాటక ప్రభుత్వాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కంపెనీలు వెళ్ళిపోతాయనే ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం చేయడానికి ఆయన ఒక లేఖ కూడా మనం చూసినాం, ఫేక్ లెటర్. అది కూడా ఫేక్ లెటర్ చాలా స్పష్టంగా మేము చెప్పినాం. అయితే ఆయన తర్వాత ఇంటర్వ్యూలలో కూడా అడిగారు, మీరు ఈ స్థాయిలో ఉండి ప్రభుత్వంలో ఉండి ప్రజలని మోసం చేయడానికి కాకపోతే ఒక ఫేక్ లెటర్ని మీరు మీ అఫీషియల్ హ్యాండిల్లో ఎందుకు పోస్ట్ చేశారంటే అవును అది ఫేక్ అని నాకు తెలియదు అని అంటాడు. ఓడను అన్నాడా లేదా? మరి నిజమా అబద్ధమా మీరు తెలుసుకోకుండా అంటే ఏమో నేను చూసుకోలేదు అన్నాడు. చూసుకున్నప్పుడు డైరెక్ట్ ఫాక్స్కాన్కి సంబంధించినటువంటి మరి చైర్మన్ ఉంటే ఆయనకే ఫోన్ చేసి అడగొచ్చు కదా, ఏంది మీకు ఎవరైనా కాల్ చేసిరా అక్కడ రమ్మన్నారా అని. ఇదే ఇంటర్వ్యూలలో కూడా అడిగారు, ఎన్నికల కంటే ముంగట ఇంటర్వ్యూలలో కూడా అడిగారు. సో ఇట్లా మేము ఏం చెప్పినా నమ్మేసేస్తారు, అబద్ధం చెప్పుడు అలవాటు అయిపోయింది. శ్రీశైలం గారు మీరు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రజలకు మనం ఏం చెప్పినా కూడా నమ్మేసేస్తారు. మనం అధికారంలో ఉన్నాం, మనం ఏం చెప్పినా నడిచిపోతుంది, అధికారులు మనం చెప్పినట్టు వింటారు అనే ఒక ట్రాన్స్ ఏదైతే నడుస్తుందో వీళ్ళకి అది ఇంకా దిగలే. ఆ మదం అని అంటాం తెలంగాణలో, ఆ మదం ఏదైతే అధికారంతో వచ్చిందో అది ఇంకా దిగలే. దాంతో ఈరోజు మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి మరి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పటికి కూడా బాధ్యతగా నువ్వు వ్యవహరించకపోతే ఈసారి ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బయటకు పంపిస్తారు. ఇప్పుడు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లు ఏవైతున్నాయో అవి కుంగిన పరిస్థితి. సో గత ఎన్నికల భాగంగా అక్కడ ప్రజల్లోకి పోయినప్పుడు కూడా వీళ్ళు చెప్పారు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు, సో ఖచ్చితంగా ఆ సంస్థ ఏదైతే ఎల్ఎన్టీ ఉందో వాళ్ళే పునరుద్ధరణ చేస్తారు, పునర్నిర్మాణం చేస్తారు, పూర్తి బాధ్యత వాళ్ళే అంటున్నారు. ఇప్పుడేమో ఎల్ఎన్టీ కంపెనీ మాకు సంబంధం లేదు, మా గడువు కూడా ముగిసి చాలా రోజులు అయిందంటేమో వీళ్ళు చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇది ఇంకొక తప్పుదారి పట్టించేటటువంటి వ్యవహారం. ఎన్నికల కంటే ముంగట మేడిగడ్డ కుంగింది అంటే కాళేశ్వరం మొత్తం పనికి రాకుండా పోయిందని చెప్పి కేంద్రం నివేదిక ఇచ్చింది. ఎందుకంటే కన్స్ట్రక్షన్లో నిర్మాణ లోపాలు ఉన్నాయి. కేవలం మేడిగడ్డ మాత్రమే కాదు, సుందిల్లా అన్నారం దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది. రేపొద్దు నువ్వు ఎప్పటికి కూడా నిలబడేటటువంటిది కాదని చెప్పి కేంద్రం ఇచ్చిన నివేదిక. అయితే ఈ నష్టం ఎవరి ద్వారా జరిగింది? ప్రభుత్వంలో ఉండి పాలన చేస్తున్నటువంటి వీళ్ళ మెదడు రక్తాలను అన్ని కలగలిపి కట్టినటువంటి ప్రాజెక్ట్ అని వాళ్ళే చెప్పారు. ఇట్లాంటిది మరి మునిగిపోయింది, పనికి రాకుండా పోయింది అనేటటువంటి నిజం బయటకు వచ్చేసరికల్లా ఏమన్నారు, ఎల్ఎన్టీ బాధ్యతనే ఎల్ఎన్టీఏ మేము కడతామని చెప్పి అన్నదని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని ఒక ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి అధికారి చెప్పిన దాన్ని లెక్క చిత్రీకరించి ప్రజలకు చెప్పారు ఎన్నికల కంటే ముంగట. కానీ వాస్తవం ఏంటిది? ఎల్ఎన్టీ నిన్న చెప్పింది అసలు ఆ అధికారికి మా సంస్థకి సంబంధమే లేదు, ఆయన మా బోర్డు మీటింగ్లో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలతో మాట్లాడినోడే కాదు అంటే ఇది ఎవరు చెప్పించి ఉండాలి? జనాలని. ఇది చూసిరా, ఇందాక ఒకటి చెప్పిన
ఫస్ట్ లెటర్ ది ఫాక్స్కాన్కి సంబంధించినటువంటి ఐటీ కంపెనీలకు చెప్పిన, తర్వాత నిన్న సిద్ధరామయ్య గారికి సంబంధించినటువంటి చెప్పిన, కర్ణాటకలో కరెంటు కష్టాలు చెప్పిన, ఏ అంశాలు నేను తీసుకున్నా అసలు కర్ణాటక మీద బురద జల్లుతేనే కర్ణాటకలో ఫెయిల్ అయిందని చెప్తేనే ఈడ కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోతుందని చెప్పి 3 గంటలే కరెంట్ ఇస్తారు, కారు చీకట్లు వచ్చేసేస్తాయి, రైతులు మొత్తం విలవిల్లాడిపోతారు, అరే మన బతుకులు అంధకారం అయిపోతాయి, అంతకంటే ముందేమో ఆకులు కట్టుకొని తిరిగిరు, ఇలా వచ్చినాకనే బట్టలు వేసుకున్నట్టుగా బిల్డప్ కొట్టి మాట్లాడారు కదా. తెలంగాణ ప్రజలు వివేకవంతులు, వాళ్ళకి నిజం ఏందో అబద్ధం ఏందో గ్రహించేటటువంటి శక్తి నియాసంటోనికే నేర్పినోళ్ళు. కానీ మియాసంటోళ్ళు ఏం చేశారంటే అధికారం వచ్చింది కదా అని చెప్పి దాని దుర్వినియోగం అంటే పక్కదారి మిమ్మల్ని మీరు స్వలాభం చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు మేలు చేసేటటువంటి పని మీరు చేయలేదు. బూటకపు మాటలు, బూటకపు హామీలు, ఎంతసేపు ప్రజలని మోసం చేసేటటువంటి మీ యొక్క పరిపాలనని ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం ఒక చెంపపెట్టుగా మీరు తీసుకోవాలి. ఇప్పటికి కూడా మీ యొక్క నైజం గిట్ట మారకపోతే రానున్నటువంటి దాంట్లో ప్రజాస్వామ్యం మీకు బుద్ధి చెప్తుంది. సో ఏం చెప్తారు ఈ శ్వేతపత్రాల విషయంలో కూడా కేవలం డ్రామా ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ, అమలు కావని తెలిసి కూడా మాకు కూడా అసెంబ్లీలో అవకాశం ఇస్తే మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్నికల కంటే ముంగట ఏ పనికి రానోడు ఫస్ట్ 6 గ్యారెంటీలు ఏది సంభవం కాదని అన్నారు కదా. 6 గ్యారెంటీలు ఏది సంభవం కాదన్నారు. మరి వచ్చిన మొదటి రోజే 2 ఇచ్చినామా లేదా? ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి ఉచిత రవాణా బస్సులలో ఉచితంగా తిరుగుతురా లేదా? అసంభవం. ఏడికెంచి వస్తుంది, సాధ్యమవుతుందా అని అన్నారు. అవుతుందా లేదా? మళ్ళా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి 5 లక్షలకు ఉంటున్నటువంటి పరిమితిని 10 లక్షలకు పెంచడమా లేదా? అసాధ్యం. ఏడికెంచి ఇస్తారన్నారు. తర్వాత 28 తారీఖు నుంచి 500 రూపాయలకే సిలిండరు, తర్వాత వృద్ధాప్య పెన్షన్లు 4000 రూపాయలకి పెంచుకుంటూ నిర్ణయం తీసుకున్నాము. అన్నీ జరుగుతాయి. ఇది ఏమైనా ఫేక్ న్యూస్ని ప్రాపగేట్ చేసుకుంటా పబ్బం గడిపించుకుంటా పనికిమాలిన పనులు చేసేటటువంటి బీఆర్ఎస్ సర్కార్ అయితే మన మాట ఇస్తే మాట మీద నిలబడేటటువంటి కాంగ్రెస్ సర్కార్. ఈరోజు నేను చాలా సందర్భాలలో అన్నా, పీపుల్ని ఎట్లా అంటే జనాల్ని దే టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనం ఏదన్నా నమ్మేసేస్తారు, మనమే ఉన్నాం కదా ఇంకోటి ఓడుండా అని అనుకున్నారు. కర్రు కాల్చి వాత పెట్టినా కూడా బుద్ధి వస్తలేదు వీళ్ళకి. ఈసారి ఏమవుతుంది అని అంటే ప్రజాస్వామ్యం వీళ్ళకి చెంపపెట్టుగా మా బాధ్యత ప్రభుత్వంలో ఉంటున్నప్పుడు పారదర్శకంగా గత పాలకులు చేసినటువంటి పాపాల చిట్ట చెప్పాలనా వద్దా? అంత అభివృద్ధి అయిందంటే అభివృద్ధి ఏడుందో చెప్పాను అడుగుతున్నాము. నువ్వే సభలో మాట్లాడుతీవి, మా అప్పులే చెప్తారా మా ఆస్తులు చెప్పరా అని అన్నాం అని వాళ్ళు అన్నారు. అంటే మేమంటున్నాము అప్పులు అనేటటువంటి సివిల్ సప్లైస్కి సంబంధించి తీసుకుందాం. మనం సివిల్ సప్లైస్లో 56,000 కోట్ల రూపాయలు అప్పు చూపిస్తారు. అందులో ఆస్తులు ఏం కట్టినావు చెప్పు? సివిల్ సప్లైస్లో ఆస్తులు కట్టడానికి ఏముంది చెప్పు? ఉన్న ఆస్తులు కుదబెడితేనే నీకు అప్పులు వస్తాయి, అవునా కదా? ఉన్న ఆస్తులను నువ్వు కుదబెట్టి అప్పులు తీసుకొని వచ్చి పంచభూతాలను కూడా కుదబెట్టి రాజకీయం చేసినటువంటి నువ్వు, భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టినటువంటి నువ్వు ఈరోజు వచ్చి ఏదో కాంగ్రెస్ పార్టీతో సాధ్యం ఎట్లయితుంది అంటే బ్రహ్మాండంగా సాధ్యమవుతుంది. ఆకలి రాజ్యంతో ఉంటున్నటువంటి ఈ యొక్క దేశాన్ని 180 ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్మించుకుంటా ఈరోజు భవిష్యత్తు నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీకి మీ బతుకులకు ఎంతసేపు ఆమ్దాన్ అని అంటే ప్రజల మీద పన్నులు పెంచాలి, తర్వాత అప్పులు చేయాలి. ఇంతకుమించి సొంత తెలివితేటలు మీకున్నాయా? మరి చేసేటోని ఎందుకు చేయనియరు? కాకి కూతలు కూసుడు అనేటటువంటిది బంద్ చేయాలి. శకుని పాత్ర లెక్క మీరు దాంట్లోకించి బయటకు పోవాలి. ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అది కంచెలు తెంపినటువంటి ప్రజాస్వామ్యం దగ్గరికి మొదలు పెట్టుకుంటే మంచి అధికారులను మొత్తం కూడా వ్యవస్థలో పెట్టేటటువంటి దాన్నైనా మీరు ప్రోత్సహించినటువంటి మాదక ద్రవ్యాలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నటువంటి తీరైనా ఒక విషయంలో కాదు నేను చెప్తుంది, అన్ని విషయాల్లో కూడా ప్రజా సర్కార్ వచ్చింది, ప్రజలు నడుపుకుంటున్నటువంటి ప్రభుత్వం వచ్చింది. మీ లెక్క ముఖ్యమంత్రి మనమడొస్తా కూడా మొత్తం ట్రాఫిక్లను ఆపి ఐటెంలు కొట్టినటువంటి సర్కార్ కాదు ఇది. ముఖ్యమంత్రి వస్తున్నా కూడా సింప్లిసిటీతో పోతున్నటువంటి సర్కార్, మాట ఇస్తే మాట మీద నిలబడుతున్నటువంటి సర్కార్. ఈరోజు ఏ మనిషికైనా ఒక నాయకుడిని మనం ఈరోజు అంటే టెస్ట్ చేయాలంటే పరీక్షించాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడాలి, అవునా కదా? 10 సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేసిరు? పెత్తనం తప్ప ఇంకోటి ఏమైనా చేసిరా? కానీ ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఒకటి ఇక బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు కూడా చెప్తా ఉన్నారు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అటు రాహుల్ గాంధీ కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీలు అట్లా చేయిస్తాం, వాళ్ళకి జైలుకు పంపిస్తాం అనేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఎందుకు మరి సిబిఐ ఎంక్వైరీ ఇతర ఎంక్వైరీలకు ఎందుకు వాళ్ళు ఆదేశించట్లేదంటూ వాళ్ళు కామెంట్ చేసి ఏం చెప్తారు? ట్రైలర్ ఇప్పుడే కదా మొదలైంది, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడెక్కడ అప్పులు జరిగినా ఎక్కడెక్కడ అయ్యింది అనేటటువంటిది వ్యవస్థల అధికారంలోకి వచ్చిన తర్వాత ఆన్ టేబుల్ పేపర్ల ఆధారాలతోటి కూడా ఉండాలి కదా. ఎవరిని కూడా పంచభూతాలని పీకదిని ప్రజల్ని మోసం చేసినటువంటి వాళ్ళని సహించేటటువంటి ప్రసక్తే లేదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము. ఇవన్నీ రివ్యూలు కూడా దేనికోసం జరిగినాయి?
ముఖ్యమంత్రి గారు మొదటి రివ్యూ విద్యుత్ మీద దేనికోసం చేసిండు? 81,000 కోట్ల రూపాయల అప్పు ఎవరు చేసిండు? రాజీనామాలు చేసిపోయినటువంటి ఉన్నతాధికారులు ఎవరు? కనీసం సమీక్షకు రానటువంటి వాళ్ళు ఎవరు? అన్నిటికీ లెక్కలు వస్తాయి. అయినా గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు తడుముకున్నట్టు లెక్కలు పారదర్శకంగా మరి అసెంబ్లీలో చూపిస్తామని ప్రభుత్వం అంటుంటే వీళ్ళెందుకు కాలు కాలిన కోళ్ళ లెక్క ఎగురుతురో నాకు అర్థమవుతలే. ఇప్పుడు నువ్వు దొంగతనం చేయకపోతే నీకు భయం ఎందుకు? మీకు సాధ్యమవుతుందా? మీకు కాదు అని అంటే మీరు ఇట్లనే మాట్లాడుతుండ్రి. మేము చేసే పని చేస్తుంటాం. ఆట మొదలైందని అన్నారు, మొదలు పెట్టండి అని మేమన్నాం. మీరు ఆట మొదలు పెట్టాలా, ఆడిపించేటోళ్ళ మేమే ఆడిపిస్తాం కదా. ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా రకంగా చాలా వేగంగా వార్త అనేది జనాలకు పోతుంది. సో చాలామంది బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది కార్యకర్తలు నాయకులు మా చిన్న బాసు అసెంబ్లీలో మాట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ నాయకులు తట్టుకోవట్లేదు, మా బిగ్ బాస్ ఒకవేళ కేసీఆర్ గారు వస్తే కాంగ్రెస్ పార్టీ ఏం తట్టుకుంటుంది అనేది ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు? పార్లమెంట్ ఎన్నికల కంటే ముంగట రాజీనామా చేయకుండా ఫస్ట్ అసెంబ్లీకి రావాల్సిందిగా కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను వేరే ఉద్దేశంగా మాట్లాడతలేను. ఆరోగ్యరీత్యా అనుకుంటున్నటువంటి కారణాలతో అసెంబ్లీకి రాలేదు. కానీ మీకు నిజంగా తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ బాసుల సిస్టమ్ పోయింది. ఈ బాసుల సిస్టమ్ని బరిగతోటి ఎట్లా జరసాలో అట్లా జరిచేసారు, అధికారంలోకి దింపారు. ఆ మదాన్ని దింపిందని చెప్పింది మేము. బాస్ సిస్టమ్ లేదు ఇక్కడ. ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేటటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకత్వాల గురించి చర్చ చేయాలి. చిన్న బాసు, పెద్ద బాసు, ఏం బాస్ సిస్టమ్ ఇది? కంచెలు తెంపింది గందుకనే. ఈ బాస్ అనేటటువంటి కొమ్ముల్ని విరిచింది కూడా గందుకనే. సో ఈరోజు మేమనేది ఏంటంటే, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే ఆధారాలతోటి కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా మేము ఈరోజు ప్రజెంటేషన్ ఇచ్చి మరీ అసెంబ్లీలో మేము తెలంగాణ సర్వసభ్య సమాజానికి వాస్తవాలు చూపిస్తున్నాం. నీకు నిజంగానే దమ్ముంటే అదే అసెంబ్లీలకి మీ నాయనకు ఆరోగ్యం మంచిగా అయిపోయిన తర్వాత మీ భాషలో మీ బిగ్ బాస్ని కూడా పట్టుకోనరా. మేము ఛాలెంజ్ అంటున్నాం, మేము ఇది ఉత్తగంటలేం. మీ భాషలో మీ బిగ్ బాస్ను కూడా పట్టుకోనరా. ఈ బాస్ కథ, ఆ బాస్ కథ, ఇద్దరు బాసుల కథ ఒకటే బాస్ చేస్తామా? మరి ఏమవుతుంది అనేటటువంటిది మీరే భవిష్యత్తులో చూస్తారు. ఓకే, ఏం చెప్తారు? ఎంపీ ఎలక్షన్స్ త్వరలోనే ఉన్నాయి, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? 17 కొట్టే అవకాశం ఉందా? ఈరోజు పార్లమెంటు దానికి సంబంధించినటువంటి వాతావరణం ఇక్కడ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటిదే. గత పాలకుల పైన ఉంటున్నటువంటి ఏదైతే వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది. అయితే తెలంగాణలో మేము ఇచ్చినటువంటి హామీల్లో గ్యారంటీలో నెరవేర్చినటువంటి విషయాలలో మాకుంటున్నటువంటి చిత్తశుద్ధి. వాళ్ళు ఏమంటారు, ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు అంటే ఏగుండా ఉండనికే అని అంటారు. ఇంత కష్టాలున్నా కూడా మేము మాట మీద నిలబడితే మేము ఇస్తున్నాం చూడనేటటువంటి సందేశం మేము ఇస్తున్నాం. సో అబద్ధాలు చెప్పినటువంటి వాళ్ళని హక్కున చేర్చుకోకుండా ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు. కానీ ఇచ్చిన మాట మీద నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని గుండెలలో పెట్టుకున్నారు. ఇదే ఒక నైజము పార్లమెంట్లో కూడా కొనసాగుతుంది అనేటటువంటి నమ్మకం మాకుంది. ఖచ్చితంగా మేము అత్యధిక మెజారిటీతోటి మ్యాక్సిమం స్థానాలలో పార్లమెంట్లో మాత్రం విజయకేతనం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయబోతుంది. ఇప్పుడు మీకు సంబంధించి మీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు సోనియా కావచ్చు, ఇంకా రాహుల్ కావచ్చు, కొంతమంది పోటీ చేసే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏమైనా మీకు తెలిసినంత వరకు ఏమైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా? తెలంగాణకి సంబంధించి మేము ఆహ్వానించినాం. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ గారు ఇక్కడ నుంచి పోటీ చేయాల్సిందిగా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరు సభ్యులు కూడా తీర్మానించుకొని మరి అమ్మని ఆహ్వానించడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇంకా ఎట్లాంటి స్పందన రాలే. కానీ మేము కోరుకుంటున్నాం, తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. రాష్ట్రం ఇచ్చిన ఆమె కూడా ఇడికించి పోటీ చేస్తే మన నుంచి రిప్రజెంటేషన్ ఆమెకి ఇచ్చేటటువంటిది గౌరవం మనము ఆమెను మళ్ళీ పార్లమెంటుకు పంపిస్తే ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఒక కృతజ్ఞతలో భాగంగా అది కూడా మనకు ఒకటి ఉంటుంది కదా అని చెప్పే ఉద్దేశంతో. అంతేకాకుండా ఈరోజు ఆమె అట్లాంటి ఒక ఉన్నతమైనటువంటి మహిళ, తెలంగాణ సాకారం చేసినటువంటి ఈరోజు తెలంగాణ తల్లి అని మనం అంటాం. అందుకని ఆమెను ఈడికించే మనం రిప్రజెంటేషన్ పంచుకుంటున్నాం, పైకి పంపిస్తున్నాము అని అంటే ఇక అది మనకు కూడా ప్రౌడ్ మూమెంటే కదా. ఆ ఉద్దేశంతో మన కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయానికి వచ్చింది, తీర్మానం చేసుకొని ఆ ప్రపోజల్ని పంపించారు. సో ఏం చెప్తారు? మీ పర్సనల్గా ఇప్పటికే కొన్ని కార్పొరేషన్ పదవులన్నీ అంటే ఎంటీగా ఉన్నాయి, ఇక భర్తీ కోసము రెడీగా ఉన్నాయి, ఎమ్మెల్సీ రెడీగా ఉన్నాయి. సో రామ్మోహన్ రెడ్డి గారిని ఏ హోదాలో చూడబోతున్నాం భవిష్యత్తు? ఇప్పుడు అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధిష్టానము తీసుకునేటటువంటి నిర్ణయము. మనం కొట్లాడుతున్నాం అనేటటువంటిది మా నాయకులు చూస్తున్నారు, అధిష్టానం చూస్తున్నది, రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. సో యువకుల్లో చదువుకున్నటువంటి వ్యక్తులు, సమాజం మీద అవగాహన ఉండి ప్రజల పక్షాన కొట్లాడేటటువంటి వాళ్ళు, సిస్టమ్ పైన అవగాహన ఉంటున్నటువంటి వ్యక్తులని కూడా మరి సముచిత స్థానాలు కల్పిస్తారనేటటువంటి నమ్మకం నాకుంది. గతంలో ఎమ్మెల్యే ఆ విషయాల్లో కూడా టికెట్ రాలేదు. అటు మనకు యూత్ కాంగ్రెస్ నుండి శివసేన కావచ్చు, మీరు కావచ్చు, పల్మూరు వెంకట్ కావచ్చు, చాలామంది యూత్ చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో మీరందరూ సముచిత న్యాయం జరుగుతుందని అనుకుంటారా ఈ అధికారంలో? మాకు మా అధిష్టానం మీద ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే కష్టపడ్డటువంటి వాళ్ళని గుర్తించేదే నా యొక్క
ప్రధాన కర్తవ్యమని స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. సో కష్టపడుతున్న వాళ్ళు ఎవరు అనేటటువంటిది మన ప్రపంచమే చూస్తూ ఉంది కదా, అందరి ముంగటనే ఉన్నది, తెరిచిన పుస్తకం లెక్కనే ఉంది కదా, సీక్రెట్గా ఏం లేదు కదా. సో పైరవీలు లైజానింగ్లు అనేటటువంటిది మరి ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఈరోజు ఉంటున్నటువంటి క్యాబినెట్లో కానీ ఏ రకంగా కూడా ఎంటర్టైన్ చేసే పరిస్థితి లేదు అనేటటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైనా. సో కష్టపడ్డటువంటి కార్యకర్తలు మరీ ముఖ్యంగా యువకులకి ప్రాధాన్యత అనేటటువంటిది పార్టీ ఇస్తుంది అనేటటువంటి నమ్మకం అయితే నాకుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద సామా రామ్మోహన్ రెడ్డి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూసాం రేవంత్ రెడ్డి కూడా అతి తక్కువ కాలంలో టీపీసీసీ అధ్యక్షుడిగా తర్వాత ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యతలు చేపట్టారంటే సో అందులో సీనియారిటీ కావచ్చు ఎటువంటిది లేదు, కష్టపడ్డాడు, సో అనుకున్నది సాధించాడు. సో వీళ్ళంతా యువకులు కూడా మాకు అవకాశం వస్తుంది, ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి సముచితమైనటువంటి న్యాయం చేస్తారు, మాకు పార్టీ మీద ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉందంటూ కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.